హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా సత్యాన్ని అడుగుతుంది. మామయ్య గారు భోంచేయడానికి రండి అని అనడంతో, లేదమ్మా, మీ అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి చేస్తాము, నువ్వు నా కొడుకు ఇద్దరు కలిసి భోంచేయండి అని అనడంతో, అత్తయ్య గారు ఇంకా భోంచేయలేదా అని అంటుంది. చేయలేదమ్మా, ఎప్పుడూ చేయదు, నాతో పాటే కలిసి భోంచేస్తుంది. అది పెళ్ళైనప్పటి నుంచి తనకి అలవాటు, ఇద్దరం కలిసే భోంచేస్తాము అని అనడంతో, అవునా, మరి అక్కడ ఓ ప్లేట్ ఉంది ఎవరిది అని అనుకొని ఇక అక్కడికి వెళ్తుంది. అత్తయ్య గారు మీరు భోంచేయలేదా అని అంటే, చేయలేదు అని అంటుంది. ఇక మరి షింకులో ఆ ప్లేట్ ఎవరిది, ఎవరు భోంచేసినట్టు ఉంది, ఎవరబ్బా అని అనుకుంటూ అదే విషయం ఇక అడుగుతుంది ప్రభావతిని. అత్తయ్య గారు మీరు భోంచేయక, మామయ్య గారు భోజనం చేయక మేము కూడా ఇందాకే వచ్చాము, మరి ఎవరు భోజనం చేశారు అని అనగానే ప్రభావతికి గుండె జారిపోతుంది. దీనికి తెలిసిపోయింది, ఇప్పటి వరకు నా కొడుకు ఇక్కడికి వచ్చిన విషయం, సృష్టిగా భోజనం చేసి వెళ్ళిన విషయం, ఎంతో కష్టపడి నేను సీక్రెట్గా ఉంచాను, అతి కష్టం మీద వాడిని కంచం మధ్యలోనే పంపించేశాను. నేను పోనీలే అని ఇంకోసారైనా పిలుస్తాను, అప్పుడు నా కొడుకు ప్రశాంతంగా భోంచేస్తాడు అని నేను అనుకుంటుంటే, ఇప్పుడు ఇది ఎలా కనిపెట్టేసింది? అయినా అంతా దీనివల్లే కదా, దీనివల్లే నా కొడుకు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడేదో భోజనం చేశాడు, అది కూడా ఓ పెద్ద రచ్చ చెయ్యాలనుకుంటుంది అని అనుకొని ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ప్రభావతి. అత్తయ్య గారు అంటూ ప్రభావతిని కింద పడిపోకుండా పట్టుకుంటుంది. మామయ్య గారు, మామయ్య గారు రండి, బాలు అని పిలవడంతో అందరూ దగ్గరకు వస్తారు. అమ్మా ఏమైంది అని బాలు, సత్యం ఏమైంది, ఉపవాసాలు వ్రతాలు అంటూ ఈ మధ్య తిండి మానేసింది, అందుకని ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, గట్టిగా భోంచేస్తే నీరసం తగ్గిపోతుందిలే, నువ్వేమీ కంగారు పడకమ్మా అని మీనాని అంటాడు. అయ్యో లేదు మామయ్య గారు, అసలే అత్తయ్య గారికి బీపీ ఉంది, ఇలా కళ్ళు తిరిగి పడిపోయిన విషయం మీరు తేలిగ్గా తీసుకోకూడదు, వెంటనే డాక్టర్ని పిలవండి అని అంటుంది. ఇక ప్రభావతిని మంచం మీద పడుకోబెట్టి ఫ్యాన్ ఫాస్ట్గా వేసి ఇంకా అలాగే ఓ క్లాత్ తీసుకొచ్చి దాన్ని చన్నీళ్ళల్లో ముంచి తల మీద పెట్టి ఒళ్ళంతా వెచ్చగా ఉండడంతో చల్లదనం అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. అలాగే అరిచేతులు అరికాళ్ళు కూడా అలాగే క్లాత్ పెట్టి తుడుస్తూ ఇక బీపీ పడిపోకుండా ఉండేటట్టు చాలా సేవ చేస్తుంది. ఇంతలోపు డాక్టర్ గారు వస్తారు. వచ్చి ప్రభావతిని చెక్ చేస్తారు. చెక్ చేసి వెంటనే ఓ ఇంజెక్షన్ చేస్తారు. అలా ఇంజెక్షన్ చేయగానే బీపీ నార్మల్ అవుతుంది. ఇక అప్పుడు డాక్టర్ ఇలా అంటారు, అమ్మా మీరెవరో సమయానికి ఇలా సేవ చేసి తనని కాపాడారు, మీరు కానీ అలా చన్నీళ్ళల్లో క్లాత్ ముంచి ఒంటినంతటిని చలం చేయకపోతే తనకి పెరాలసిస్ వచ్చేది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. సత్యం షాక్ అయిపోతాడు. అమ్మా మీనా, నేను ఎప్పుడో అనుకున్నాను, నువ్వు మా ఇంటికి వచ్చిన కోడలివి మాత్రమే కాదు, మా ఇంటి ఇలవేల్పువి, మా ఇంట్లో దైవానివి అని అంటాడు. ఇక బాలు కూడా అలాగే చూస్తూ ఉంటాడు. బాలు కంగారు పడిపోతూ, డాక్టర్ గారు మరి అమ్మకి పర్వాలేదా, ఇంకా ప్రమాదమా అని కంగారుగా అంటాడు. తనకి ఇప్పుడైతే ఏం ప్రమాదం లేదు, ఇంజెక్షన్ ఇచ్చాను, అయినా తను దేని గురించో బాగా బాధపడుతున్నట్టుంది, మానసికంగా తను కృంగుబాటుకు లోనవుతుంది, అందరితో పైకి బాగానే ఉంది కానీ ఏ విషయంలోనో మానసికంగా చాలా బాధపడుతుంది, పైకి నవ్వుతూ గంభీరంగా ఉన్న తను మనసులో ఎంతగా కుమిలిపోతుందో అర్థమవుతుంది. కొన్ని వ్యాధులకి మందులు కూడా ఉండవు, మానసిక వ్యాధికి మందు లేదంటారు. ఇప్పుడైతే నేను ఇంజెక్షన్ చేశాను, తను ఏ విషయం గురించి ఆలోచిస్తుందో ఆ విషయం ఏంటో మీరు తెలుసుకొని వెంటనే తనకి బాధ లేకుండా చేయండి, మనసుకి సంతోషాన్ని ఇవ్వండి. ఒక్కోసారి డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు, పేషెంట్ ప్రాణాలను కాపాడలేరు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంట్లో మనుషులదే అని చెప్పి మందులు రాసిచ్చి వెళ్ళిపోతుంది. ఇక తరువాత మీనాకి అర్థమవుతుంది, అత్తయ్య గారు ఎవరి గురించో బాధపడడం లేదు, తన కొడుకు మనోజ్ గురించే బాధపడుతుంది. కళ్ళ ముందు కొడుకు లేడు, అలాగని చెప్పి కొడుకు ఎక్కడ ఉన్నా బాగానే బ్రతుకుతున్నాడు అన్న ధైర్యం కూడా లేదు.
నా కొడుకు ఏమైపోతాడో, ఎలా ఉన్నాడో అన్న దిగులు అత్తయ్య గారిలో ఉంది. కాబట్టే ముందు తన కొడుకుని తన దగ్గరికి వచ్చేటట్టు చెయ్యాలి అని అనుకుంటుంది. ఇందాక భోజనం ప్లేటు ఎవరిది అని నేను అత్తయ్య గారిని అడిగినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది అంటే దాని గురించే అత్తయ్య మానసికంగా బాధపడుతుంది. ఇంటికి వచ్చింది ఎవరో కాదు, భోజనం చేసింది ఎవరో కాదు, మనోజ్ బావగారే అయ్యుంటారేంటి? ఖచ్చితంగా మనోజ్ బావగారే ఇంటికి వచ్చారు. మేమెవ్వరం లేము అని తెలుసుకొని అత్తయ్య గారి కొడుకుని ఇంటికి రప్పించుకొని భోజనం పెట్టింది. ఆ విషయం నేను అడిగేసరికి తను మానసికంగా బాధపడి ఇలా స్పృహ తప్పి పడిపోయింది అని అర్థం చేసుకుంటుంది. ఇక ఇదే విషయం మామయ్య గారితో మాట్లాడాలని చెప్పి, మామయ్య గారు మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క విషయం మీతో నేను మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా మీనా అని అంటే, ఏం లేదు, మీ పెద్ద కొడుకు మనోజ్ బావగారు ఈ ఇంటికి వస్తే అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉంటారు. ఆవిడ పైకి గంభీరంగా కనిపించినా లోపల ఎంతో బాధపడుతున్నారు మామయ్య గారు. తన ఆరోగ్యం మనకి ముఖ్యం కదా, అందుకనే ముందు మనోజ్ బావగారు ఇంటికి వస్తే బాగుంటుంది అని అనగానే సత్యానికి కోపం వస్తుంది. అమ్మ, వాళ్ళు ఎక్కిన చెట్టునే కొట్టే రకం, ఎక్కిన కొమ్మని నరుక్కునే రకం. నువ్వు వాడిని ఇంటికి రప్పించినా ఎప్పుడెప్పుడు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలా అని ఆలోచిస్తూనే ఉంటాడు. లేనిపోని అడ్డమైన పాపిష్టి పనులు చేసి నీ మీద నిందలు వేసి నిన్ను దోషిగా చేస్తాడమ్మా. వాడి జన్మే అటువంటిది, వాడి పుట్టుకే అటువంటిది. జరగనియమ్మా, ఏం జరిగితే ఏం చేస్తామో. ఒకడి గురించి మంచి జీవితాలు, మంచి కాపురాలు, మంచి మనుషుల్ని ఇక నేను బలి చేయలేనమ్మా. ఇప్పటికే నా చిన్న కొడుకు వాడి వల్ల బలి పశువు అయ్యాడు అని అనేస్తాడు. ఆ మాట విని షాక్ అవుతుంది మీనా. ఏంటి మామయ్య గారు, ఏమంటున్నారు? మనోజ్ బావగారి వల్ల బాలు బలిపశువు అయ్యాడా? ఏం జరిగింది అని అంటే, ఇక బాలు పూలగంప ఏమీ లేదు, ఆయనకి నా మీద ప్రేమ ఉంది కదా, అందుకే ఎప్పుడు అలా అంటూ ఉంటాడు. మరేం బాధలేదు. అయినా నీ ఆలోచనకి నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. ఎప్పుడు నువ్వేం చేసినా నేను మెచ్చుకునేవాడిని కాదు, కానీ మా అమ్మ కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు చూడు, ఇంతలా నువ్వు ఆలోచించి ఆర్దిస్తున్నావు చూడు మా నాన్నగారిని, అది నాకు బాగా నచ్చింది. నిజంగా నువ్వు నాకు నచ్చావు పూలగంప. నాన్నని నేను ఒప్పిస్తాను. అమ్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మా అన్నయ్యని తీసుకురావాల్సిందే, ఇంటికి రావాల్సిందే అని అంటాడు. ఇంకా అప్పుడు వద్దన్నాను కదరా, ప్రభ ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమీ కాదు. తనకి మందులు వేసుకొని తనని జాగ్రత్తగానే చూసుకుందాం. అయినా కొడలు పిల్ల తనని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మనం అందరం ఉన్నాము చాలు, వాడేమీ వద్దు. వాడు ఒక చీడ పురుగు దేనికైనా పట్టినా ఆ ప్రాంతం అంతా తినేస్తుందంటారు. అలాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే మన కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని అంటే, ఇక మీనా ఇలా అంటుంది. అయ్యో మామయ్య గారు, ఇంటికి పెద్ద అయినా అత్తయ్య గారికి ఏదైనా జరగరనేది జరిగితే అప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఈ కుటుంబం ఏమైపోతుంది చెప్పండి? ఇంటి పెద్దని కోల్పోయి మేమెంత బాధపడుతున్నామో మాకు తెలుసు. ఇంట్లో ఆడదిక్కు అనేది ముఖ్యం, ఇంటికి వెలుగు. అలాంటి ఆడదిక్కు లేని కుటుంబం అసలు అది ఊహించుకోలేము. అత్తయ్య గారు క్షేమంగా ఉండాలి, ఆవిడ సంతోషంగా ఉండాలి. అలా ఉండాలి అంటే బావగారిని ఇక్కడికి రప్పించాలి. అలాగే ఇంతకు ముందులా మనం చూస్తూ అలా తప్పులు చేస్తుంటే ఎలా వదిలేస్తామో చెప్పండి? బావగారిని కూడా దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి బాలుని కూడా, ఏవండి మీ మీద కూడా లేదా అని అనడంతో బాలు గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. నా అన్నయ్య గురించి, మనిషిని, నా ఇంకో అన్నయ్యని చంపిన ఆ నిందే నా మీద వేసుకొని ఇన్ని సంవత్సరాలు మోయలేని భారం మోస్తున్నాను. కన్న తల్లి దగ్గర దోషిగా నిలబడ్డాను. కన్న తల్లి ప్రేమకి నోచుకోలేదు. కేవలం వాడి వల్లే వాడిలో మార్పు వస్తుందని చూస్తున్నాను, కానీ మార్పు రాలేదు. వాడి వల్ల అమ్మ ప్రాణాలే పోయేలా ఉన్నాయి. కాబట్టే అమ్మ ప్రాణాల కోసం వాణ్ణి రప్పించాలి, కానీ వాణ్ణి కూడా దారిలో పెట్టాలి అని అనుకుంటాడు. ఇక ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? అత్తయ్య గారు కళ్ళు తెరవడంతో, ప్రభావతి కళ్ళు తెరవడంతో మీనా, అత్తయ్య గారు ఇక మీరు మానసికంగా దిగులు చెందాల్సిన అవసరం లేదు.
మీ పెద్దబ్బాయి మనోజ్ బావ గారిని ఇంటికి రప్పించడానికి మామయ్య గారిని ఆయన్ని నేను ఒప్పించాను. ఇంకా మనోజ్ బాబు గారు ఇంటికి వచ్చినా ఎవ్వరు ఏమీ అనరు. మీరు మాత్రం సంతోషంగా ఉండండి అత్తయ్య గారు అని చెప్పడంతో ప్రభావతి సంతోషపడిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటే, అవును అత్తయ్య గారు అని అంటుంది. ఇక చాలా సంతోషంతో మీనాకి థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా వెంటనే తన మీద ఉన్న దుప్పటి తీసేసి గబగబా మంచం దిగిపోయి, ఇంకేముంది ఆయన ఒప్పుకున్నారు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి నా కొడుకుని తీసుకొచ్చేస్తాను, వాడు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో అంటూ రోడ్డు మీదకి పరిగెడుతుంది. ఇక మీనా బాలు ఇద్దరే ఉంటారు. మీనాని చూసి థ్యాంక్స్ మీనా అని బాలు అంటాడు. అదేంటి పూలగంప అంటావు కదరా, పేరు పెట్టి పిలిచావేంటి అని అంటే, నాకు ప్రేమ కలిగినప్పుడు అలా వేరే పేర్లు పెట్టి పిలవలేను కదా నాన్న, అది నీకు కూడా తెలుసు, అందుకనే తనని నేను మీనా అని పిలిచాను అని అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏ విధంగా కథ మలుపు తిరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా సత్యాన్ని అడుగుతుంది. మామయ్య గారు భోంచేయడానికి రండి అని అనడంతో, లేదమ్మా మీ అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి చేస్తాము, నువ్వు నా కొడుకు ఇద్దరు కలిసి భోంచేయండి అని అనడంతో, అత్తయ్య గారు ఇంకా భోంచేయలేదా అని అంటుంది. చేయలేదమ్మా, ఎప్పుడూ చేయదు, నాతో పాటే కలిసి భోంచేస్తుంది.